భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదినం సందర్భంగా సేవా పక్షం 15 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పాఠశాల ప్రాంగణంలోని చెత్తా చెదారం, గడ్డి, పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం, రాష్ట్రం, పట్టణాలు, గ్రామాలు బాగుండాలంటే పరిసరాల శుభ్రత చాలా ముఖ్యమని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను అన్నింటినీ కూడా దిగ్విజయంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ మధు, మండల అధ్యక్షురాలు బెండవీన, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి వినయ్ కుమార్, నాయకులు గుండు మల్లేశం, ఆకుల ప్రభాకర్, శ్యామ్, బక్కవారి శివ, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినం సందర్భంగా సేవాపక్షం 15 రోజులు సేవ చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో నరేంద్ర మోడీ గారు వారి పుట్టినరోజు సందర్భంగా సేవ చేయాలని చెప్పి కార్యకర్తలకు చెప్పడం జరిగింది. ఈరోజు మెదక్ పట్టణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము. మరి దేశం మంచిగా ఉండాలి, గ్రామాలు మంచిగా ఉండాలి, పట్టణాలు మంచిగా ఉండాలని అంటే పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. అందుకోసం అనే చెప్పి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈరోజు మెదక్ పట్టణంలో చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీజేపీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున సుమంజనలు తెలియజేస్తూ, మరి ఈ మునుముందు కూడా ఇంకా మిగిలిన రోజులు కూడా మొత్తం కూడా మేము ఈ యొక్క సేవా కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ మాకు ఏదైతే కార్యక్రమాలు ఇచ్చిందో ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా మెదక్ జిల్లా పక్షాన నిర్వహిస్తామని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.